అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు నిజంగా అందరికీ థ్రిల్లింగ్ అయింది. ఎలా మాట్లాడారు అసలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాన్నగారు వారసత్వమే ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ ఈ సినిమా? అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదండి. పేరెంట్స్ ఫాదర్ వి సీ యునో ఆ పేరెంట్స్ అండ్ వి గ్రో అప్ యునో టు బీ ఆ పేరెంట్స్. అంటే ఇప్పుడు డాక్టర్ కొడుకు, డాక్టర్ కింద అలా చూసినప్పుడు కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అది కాకుండా నాకు చిన్నప్పటి నుంచి కార్పొరేట్ సైడ్లో మూవీస్లో ఉండాలని చాలా కోరిక. సో కార్పొరేట్ సైడ్ చూస్తే ఎక్కువ ఫైనాన్షియల్స్, ఎక్కువ ఇది చేయాలంటే ఒక డబ్బులతో రీజనింగ్ పెడతారు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు మెయిన్గా కనిపించింది ప్యాషన్. వచ్చే ప్రతివాడు ప్యాషన్తో, ఒక క్రియేటివ్నెస్తో, ఏదో ఒక కసితో వస్తారు. నాకు అది కార్పొరేట్ ఫీల్డ్లో మరి అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో నాకు అంత అనిపించలా. సో నాకు అందుకనే ఫిల్మ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సో రెండు ఐ వాంట్ గివ్ ఇట్ మై బెస్ట్. సో రమేష్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. నేను రెడీ అనేది టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ఈ సినిమాల కదా? అంటే మరి సినిమా చూస్తే తెలుస్తుంది, బట్ జస్టిఫికేషన్ ఉన్నది సినిమాలో డెఫినెట్గా. సో అంటే నేను రెడీ, దేనికైనా ఏదైనా చేస్తా అన్నట్టు. దాన్ని అది ఏం చేస్తారు? ఆయన సినిమా లీక్ చేయడానికి ఇష్టపడక ఒక ఫ్రేమే ఇచ్చాడు ఆయన, చూశారు కదా. నేను చెప్తే నాకు అవసరమా? అసలుకే తోమేస్తున్నాడు ఆయన, మామూలుగా కాదు. ఒకరోజు ఫస్ట్ 2 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా ఒక 1 వీక్ బ్రేక్ వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి పడేద్దాం అనుకున్నారు. సంవత్సరానికి 5-6 సినిమాలు ప్రొడ్యూస్ చేసే క్యాపబుల్ ఉన్న మీరు ఎందుకు ఇంత డిలేగా, మీరు ఎందుకో చూసీగా ఎందుకు వెళ్తున్నారంటే? నాకు అంత ఈజీ అంటే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నాకు ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా. సో ఏదైనా రొటీన్ కదా, ఫార్ములా కదా అట్లా చెప్తే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం కొత్త రకం కథలను ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు కాలంలో మీరు చూస్తే ఒకటే స్టైల్ ఉండేది, మీకు ఫార్ములా కథలు ఉండేది తెలుసా. సో అందుకని నేనేమో ఇట్లా అడిగేవాడిని, ఇప్పుడు వస్తున్నట్టుగా అడిగేవాడిని. సో వాళ్ళందరూ మరి నాకు చెప్పలేకపోయేవారో ఏంటో తెలియదు కానీ, బట్ నాకు కథలు నచ్చకే చేయలేదండి. దట్స్ ఆల్ మెయిన్గా. నాన్నగారు ఉన్నప్పుడు బయట హీరోలతో కూడా సినిమాలు చేశారు ఈ బ్యానర్లో. సో అది కంటిన్యూ అవుతుందా? డెఫినెట్గా అవుతుందండి. అంటే కాకపోతే ఇప్పుడు మేము మెయిన్గా సినిమా ఫీల్డ్లో ఎప్పటి నుంచో లేం కాబట్టి, గత ఓన్లీ 5-6 ఇయర్స్గా ఉన్నాం కాబట్టి ప్యారలల్గా నా సినిమా వేరే సినిమా అట్లా చేయలేము. సో యూజువల్గా ఒక సినిమా ఎట్ ఎ టైం చేస్తున్నాం. సో అందుకని బయట హీరోలతో సినిమా చేసినప్పుడు నాకు చేయడానికి కుదరలేదు. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఆ ప్రొడక్షన్ చూసుకోవాల్సి వచ్చింది, అలాగే మన యూనివర్సిటీ హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చింది. సో నాకు కూడా కుదరలేదు బేసిక్గా సినిమా చేయడానికి కూడా. బట్ అట్ ద సేమ్ టైం నాకు కథ కూడా నచ్చలేదు. నచ్చుంటే చేసేవాడిని ఏమో, బట్ దట్స్ వాట్. బట్ రాక్షసుడు ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా నచ్చింది కానీ, బట్ మనం ఫస్ట్ ప్రొడక్షన్లో నేనే యాక్ట్ చేస్తున్న దానికంటే కూడా బ్యానర్కి వాల్యూ ఉండాలి అంటే బయట హీరోతో చేస్తే మంచిది అని చెప్పేసి బయట వాళ్ళతో చేసామండి బేసిక్గా. ఏముండదండి, నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. ఇంచుమించు 1.5 year నుండి ప్రతిరోజు షూట్ చేస్తాను నేను. నా ప్రొడక్షన్ కావచ్చు, నా డైరెక్షన్ కావచ్చు. అంటే ఎవ్రీ డే నేను వర్క్ ఇస్తున్నాను వర్కర్స్కి. అందులో నాకు ఎంతో ఆనందం ఉంది, దీన్ని మించిన ఆనందం ఇందులో లేదు సార్. సో ఇప్పటికి ఇంకా 8 నెలల వరకు కంటిన్యూ షూట్ ఉంది నాకు, 8 months. ఇంకా ఈరోజు కూడా నేను మార్నింగ్ షూట్ చేసి ఈ పాపం వచ్చి మళ్ళీ మార్నింగ్ షూట్ ఉంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి, లేదా మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవాలి. కంటిన్యూ ఇంకో 6-7 months ఉంది షూట్. అంటే ఇంచుమించు 2 years కంటిన్యూగా. అందులో నాకు ఆనందం ఉంది, ఎందుకంటే ఇంతమంది వర్కర్స్, సినిమా వర్కర్లు, వాళ్ళందరికీ మనం వర్క్ ఇస్తాం ప్రతిరోజు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఎమోషన్ని నాకు చెప్తా ఉంటే అందులో నేను పొందుతున్నాను ఆనందం. ఇంతమందికి ఎవ్రీడే మనం వర్క్ ఇస్తున్నాం, ఫుడ్ పెడతాను నేను, వర్క్ ఇస్తున్నాం. సో అందులో చాలా నేను సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కుంటున్నా. మా హీరోయిన్ అడగట్లేదు క్వశ్చన్స్. హ్యాపీ బర్త్డే. సో ఎవ్రీడే ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. సో అందరినీ కలవటం, అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవటం, ఒక 10 మంది టాలెంటెడ్ పీపుల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళని ఒక నలుగురిని కన్సల్ట్ చేయటం. సో ఉన్న అందరి దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని దీంట్లో నాకు ఏది బెస్ట్ పాసిబుల్ అనిపిస్తుందో, ఏది మనం చేయొచ్చు లేకపోతే చెయ్యాలి అని నాకు అనిపిస్తుందో నేను ఇప్పటి వరకు అలానే తీసుకున్నానండి డెసిషన్స్. సో మీరు అన్నది ఓటీటీ ప్లాట్ఫామ్ అంటారు. సో
ఇప్పుడు కొంచెం అది కూడా చాలా తగ్గిందండి. ఇంతకు ముందు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బాగా బాగా తీసుకునేవారు వాళ్ళు కూడా, నెట్ఫ్లిక్స్ కానీ జీ కానీ అమెజాన్. ఇప్పుడు వాటికి కూడా కొంచెం వాళ్ళు బాగా స్టడీ చేసి ఏది పడితే అది తీసుకోవట్లేదు. సో అందుకనే వాళ్ళు కూడా ఒక స్క్రిప్ట్ లేకపోతే ఒక మంచి ఈ సినిమాకి పొటెన్షియల్ ఉంది అనుకుంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు. సో అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడు కొంతమందిని ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం. సో వీ గాట్ గుడ్ అంటే రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్, దర్ ఇంట్రెస్టెడ్. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా ఇస్తున్నాం. సో అయితే మెనీ పీపుల్ పర్టికులర్లీ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక కార్పొరేట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకురావడానికి ట్రై చేశారు, బట్ ఇట్ వాస్ నెవర్ పాసిబుల్ బికాస్ ఆఫ్ టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ ఆల్. యాజ్ అ న్యూ ప్రొడ్యూసర్ దట్ టు హ్యావింగ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్, ఈ ప్రెసెంట్ ఇప్పుడు న్యూ ట్రెండ్కి తగ్గట్టుగా ఆ కైండ్ ఆఫ్ కార్పొరేట్ ప్రొడక్షన్ అనేది టాలీవుడ్కి పరిచయం చేయడానికి కానీ తీసుకురావడానికి కానీ ఎంతవరకు స్కోప్ ఉంది మీకు? నేను కార్పొరేట్ ఫ్రంట్ కన్నా అండి, నేను ఒక మూవీని ఒక లైక్ ఆయన అన్నట్టు ఒక మూవీ అభిమానిగా చూస్తా. నాకు ఫస్ట్ మనీ కన్నా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దానికన్నా ఫిల్మ్ ఎలా వస్తుంది. సో దట్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు మన ప్రొడక్షన్ స్టైల్ తో పోల్చుకుంటే ఎందుకని మలయాళం లేదంటే హిందీ ప్రొడక్షన్ హౌసెస్ ఎందుకని కొంచెం ఎక్కువ పొగుడుతారు? రీజన్ ఏంటంటే ఇట్ హ్యావ్ ఎ ప్రాపర్ కార్పొరేట్ స్టైల్ కాబట్టి. ఇక్కడ తెలుగులో తమిళ్లో మాత్రం అది పాసిబుల్. ఇక్కడ కూడా అంతే, మెయిల్ పెట్టాలి ప్రతిదీని. అక్కడ మెయిల్ ఫాలో, అక్కడ మెయిల్ వస్తే గానీ ఏం జరగదు. సో కార్పొరేట్ స్టైలే కంప్లీట్. అప్రూవల్స్ అంటారా, అవి కంటిన్యూస్ గా నాకు తెలియాలండి 100% ఏం జరుగుతుంది. నాట్ ఓన్లీ మనీ, ప్లానింగ్ అన్ని మెయిల్సే. నాట్ ఓన్లీ అబౌట్ ది అప్రూవల్స్, ద కైండ్ ఆఫ్ కార్పొరేట్ అంటే కంపారిజన్ అంటారా వేరే ఇండస్ట్రీకి, అంటే మలయాళీ ఫిల్మ్స్ కానీ తమిళకి కానీ దీనికి కానీ. సో తమిళ్ కానీ మలయాళం దేర్ ఆల్సో వెరీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ కదండి. సో యునో కంపారిజన్ అంటూ నేను అనలేను, బట్ ఇక్కడ కూడా చాలా కార్పొరేట్ స్ట్రక్చర్ వస్తుంది. బట్ అల్టిమేట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఎఫిషియంట్ దే ఆర్. ఇది చేసే ప్రొడ్యూసర్ బట్టి, టీం బట్టి కదండి. సో ఐ థింక్ పాసిబిలిటీ ఉంది 100%. Kavya Thapar. Hi, good evening. Finally. Kavya is and chubby things. Why are you? Every time Why are you become so thin? For this Nenu Reddy or any health issues? సేమ్ క్వశ్చన్ త్రినాథ్ గారు ఆఫ్లైన్ లో అడిగారండి. ఇప్పుడు ఇక్కడ మీ కెమెరా ముందు భయపడుతున్నారు కానీ బట్ అడిగారు. యా, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ప్లీజ్ రెస్పాండ్. when I was chubby, everybody wanted me to be thin. Now I'm thin, everybody wants me to be chubby. Please do there's a request, all my fans and everybody, just do a poll. You want me chubby or you want me thin? Now everybody's seen both sides, so you tell me, I'll eat accordingly. No, చబ్బీ ఉన్నా ఇష్టపడతారు, ఇలా తిన్నుగున్నా బాగుంటారు. మీ ఫ్యాన్స్ ఇష్టపడతారు ఎలా ఉన్నా. So you like me like this, no? And what made you choose this character? The story especially, mainly because it's a very, very good story. It's super entertaining, and usually whatever I do, whatever work I have done till now, I've always related to the story the most. And I think by far this is my top script that I have chosen and my top film. Like how sir was saying, I think this is going to be one of my best movies of my careers. I think the best, not one, the best movie. This is how good the story is. And because the narration for me as an actor is very important. If I have an amazing time during the narration, I'm like, I don't even think about it twice. And not only that, when I met Srinivas Garu and producer sir at that time, I got a very warm and loving feeling like a family member. So I think both of those factors really pushed me to choose this character. And also this is a character which is something I really love to play. I've enjoyed it thoroughly. I enjoyed the narration, how much ever we have shot, we are always laughing on set. It's that funny. So yeah, and I'm very eager for my fans to see this because they're gonna have a gala time seeing me as this character, for sure. Manifesting, you'll get one more blockbuster in your pocket. Thank you. One more? Which was the previous? అయ్యో, you're being very kind. Thank you. సో అంటే మీ బ్రదర్ ఫిల్మ్ అని ప్రొడ్యూస్ చేశారా లేదు? అప్కమింగ్ ఇప్పుడు చెప్పారు కదా, ప్యాషనేటెడ్ యాక్టర్స్, ఆస్పైరింగ్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయా? 100% అండి. నేను బ్రదర్ ఫిల్మ్ అని తీసుకోలేదు ఈ ప్రాజెక్ట్.
నాకు ఇండస్ట్రీకి రావాలన్న కోరిక ఉంది, ఫాదర్ లెగసీ క్యారీ ఆన్ చేయాలని ఉంది, కానీ నేను స్క్రిప్ట్, స్టోరీ అండ్ నాకు త్రినాథరావు గారి మూవీస్ కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నాకు మజాకా కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, నాకు బాగా నచ్చింది, నేను నవ్వుకున్నా. సో ఆయన డైరెక్షన్లో నాకు ఆయన స్టోరీ విని చాలా బాగుందని ఫీల్ అయ్యి, సో మా బ్రదర్ అయితే బాగుంటుంది అని ప్రపోజ్ చేశారు. సో వై నాట్ అని మా బ్రదర్తో తీశాను. రీసెంట్ టైమ్స్లో టాలీవుడ్లో ఎక్కువ ఫీమేల్ ప్రొడ్యూసర్స్ జనరేట్ అవుతున్నారు. హిట్ ఫిలిమ్స్తో జనరేట్ అవుతున్నారు. లైక్ నిహారిక కొణిదెల గారు కమిటీ కుర్రాలతో హిట్ కొట్టారు, అవార్డ్స్ వచ్చినాయి. అండ్ దెన్ రీసెంట్గా జాన్వి